మహిమ కలిగిన గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి వాగ్దానాన్ని. ప్రతిరోజు లేచిందే వాగ్దానం చూడండి. దేవుని వాగ్దానం చూద్దాం. ఈరోజు 118 కీర్తనలు 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదను. ఆమేన్, హల్లెలూయా. చక్కటి మాట కదండి, వాక్యం కదా. నిజంగానే మన దేవుడు యేసయ్య. కాబట్టి ఆ యేసు అనగా రక్షకుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రతి విషయంలో రక్షిస్తూ, మన పాపాలను కడుగుతూ, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఎంతోమంది ప్రార్థన అంటే అడుగుతూనే ఉండాలనుకుంటారు. అది కాదండి, ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి చేసిన మేలు పొందుకున్న మనం ఏం చేయాలంటే పదే పదే ఆయన మేలు తలుచుకొని కన్నీటితో దేవునికి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మంచి గొప్ప కార్యాలు మనము అసలు ఇలా జరిగిందా అని మనమే ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు చేస్తారండి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడిని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఆయన నామాన్ని ఎప్పుడు మనము తగ్గించకూడదు, ఆయన నామాన్ని హేళన చేయకూడదు, ఆయన నామాన్ని వ్యర్థం చేయకూడదు, కానీ ఆయన నామాన్ని హెచ్చించాలి. ఎప్పుడు ఆయన్ని మనం ఘనపరచాలండి. కాబట్టి అన్ని విషయాల్లో మన దేవుడిని యెహోవాను మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. లేచిందే అన్నిటికన్నా దేవునికి సమయం ఇవ్వాలి. తర్వాత మన పనులు మనం వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో మనకు ముందుండి ఆయన సక్సెస్గా నడిపిస్తారండి. ఏది తలుచుకుంటామో అది చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆయనే కాబట్టి, యేసే కాబట్టి మనం ఆయనకి స్తుతించినప్పుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, నిన్ను ఘనపరచడానికి మేము ఉన్నాం నైనా. అయ్యా, మీరు మా దేవుడు నా ప్రభా, నేను ఘనపరచుదామయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేద్దాం నైనా. ఈరోజు ఎవరైతే వాగ్దానం ఇస్తున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నూతన కార్యాలు జరగాలి నా ప్రభా. రోగాలతో ఉన్నవారు, వంచాన ఉన్నవారు యేసు నామములో తండ్రి వాళ్ళకి విడుదల పొందుకోవాలి నైనా. స్వస్థపరచండి యేసయ్యా తండ్రి. ఎవరైతే నా ప్రభా హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని బాగు చేయండి నా తండ్రి. స్వస్థపరచునైనా తండ్రి. ఇదిగో ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. వివాహాన్ని బట్టి వివాహం జరిగించనైనా, గర్భఫలాన్ని బట్టి గర్భఫలాన్ని దయచేయనైనా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.